భూమికి ఈ వైపున 150 కోట్ల మందితో ఉన్న మన భారతదేశం. భూమికి ఆ వైపున ఓ మినీ భారతదేశం ఉంది. మీకు తెలుసా? వందల ఏళ్ల కిందటే మన వాళ్ళు అక్కడ చెరుకు తోటల్లో పనిచేసేందుకు వెళ్ళి స్థిరపడిపోయారట. ఆ దేశం నుంచి క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. ఇప్పుడు భారత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. మన మూలాలను గుర్తు చేస్తున్నారు. సునీల్ నరేన్ ఐపీఎల్లో అందరికీ పరిచయమే. దినేష్ రామ్దిన్, రవి రాంపాల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. వీరి దేశం పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. కరేబియన్ దీవులకు చెందిన వీరంతా వెస్టిండీస్ పేరిట క్రికెట్ ఆడారు. తాజాగా భారత ప్రధాని మోదీ ట్రినిడాడ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో ఆ దేశ ప్రధాని కూడా భారత సంతతి వారే. వారి పేరు కమలా ప్రసాద్ బిసెరస్. ట్రినిడాడ్ టొబాగో జనాభా 42% భారత సంతతి వారే ఉండడం విశేషం. గత గురువారం మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకోగా ఆయనకు సంప్రదాయ భోజ్పురి చౌతల్ అంటే జానపద గీతంతో ఘన స్వాగతం పలికారు. ఇది రెండు దేశాల కల్చరల్ అనుబంధాన్ని చాటుతోందని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ట్రినిడాడ్ ప్రధాని కమలా పూర్వీకులది బీహార్లోని బక్సర్ అని మోదీ గుర్తు చేశారు. మరోవైపు మోదీ 25 ఏళ్ల కిందట తాను వచ్చినప్పుడు బ్రయాన్ లారా కవర్ డ్రైవ్, ఫుల్ షాట్స్ను బాగా చర్చించుకున్నామని తెలిపారు. ఇప్పుడు నరైన్ నికోలస్ పూరన్ గురించి మాట్లాడుకుంటున్నట్టు తెలిపారు. కాగా బ్రిటిష్ పాలనలో ఉండగా 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి ఒప్పంద కార్మిక వ్యవస్థ ప్రకారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వారిని తీసుకెళ్లారు. 1845 నుంచి 1917 మధ్య అప్పటి అవిభాజ్య భారతదేశం నుంచి 1.43 లక్షల మందిని తరలించారు. ఎక్కువగా ఉత్తర భారతం వారే, మరీ ముఖ్యంగా యూపీ, బీహార్ వారు. అందుకే అక్కడ భోజ్పురి మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. గిర్మిట్ అనే వలస ఒప్పందం మేరకు 3 ఏళ్లు పనిచేసేందుకు వెళ్ళి వెనక్కు తిరిగి రావచ్చు. కానీ చాలామంది అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో 14 లక్షల జనాభాలో 42%కు పైగా భారత సంతతి వారే.